వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వారికి నా ఛానళ్ళు, నా కంటెంటు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిత్య జీవితంలో ప్రతిరోజు చాలామంది వ్యక్తులు ఉపయోగించేటువంటి 2 పదాల మధ్య తేడా అనేదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హోమ్ అనే పదానికి, హౌస్ అనే పదానికి తేడా ఏమిటి? హోమ్ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి? హౌస్ అనేదాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి? చాలామందికి ఇది కన్ఫ్యూషన్‌గా ఉంటుంది. హోమ్ అనే పదము, హౌస్ అనే పదము 2 ఒకటే కదా! అనేటువంటి ఆలోచనతో బహుశా నిజమైనటువంటి అర్థం అనేటువంటిది తెలియకపోవడం చేత కామన్‌గా అందరూ ఒకే రకంగా ఉపయోగిస్తూ ఉండడం సహజము. అయితే బాగా పరిశీలన చేసినట్టయితే హౌస్ అనేదానికి, హోమ్ అనేదానికి తేడా ఉన్నది. హోమ్ మరియు హౌస్ మధ్య ఉన్న తేడా బాగా ఆలోచన చేస్తే వాక్య నిర్మాణ పరంగా కూడా, భావం పరంగా కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. ఒక్కొక్క పదము యొక్క నిర్వచనాన్ని, అర్థాన్ని తెలుసుకోవడం మంచిది. మొదటి పదము హౌస్. హౌస్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం. హౌస్ అనేది అందరికీ తెలుసు. అయితే ఖచ్చితంగా క్లియర్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే హౌస్ అనేదాన్ని దేన్నంటారు? హోమ్ అనేదాన్ని దేనంటారు? అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే, హౌస్ అనేది ఎప్పటికీ కూడా ఫిజికల్ స్ట్రక్చర్ కలిగి ఉండేటువంటిది. అంటే భౌతికంగా నిర్మాణం చేయబడినటువంటిది. ఇటుకల చేత, సిమెంట్‌తో నిర్మించినటువంటి ఒక బిల్డింగును, ఒక ఇల్లును మనము హౌస్ అని చెప్పొచ్చు. ఉదాహరణకి వి బాట్ ఎ న్యూ హౌస్ అంటే మేము కొత్త ఇల్లు కొన్నాము. అంటే మనకు కనిపించేటువంటి, ఎదురుగా ఉన్నటువంటి, నిర్మించినటువంటి ఒక భవనాన్ని, కట్టిన ఇల్లును హౌస్ అంటాము. ఇది బాగా అర్థం చేసుకోండి. హౌస్ అంటే మనము ఎప్పుడైతే కట్టినటువంటి సిమెంట్‌తో, ఇటుకలతో నిర్మించిన భవనాన్ని హౌస్ అంటాము. అయితే హోమ్ అంటే ఏమి? హోమ్ అనే దాన్ని కూడా పరిశీలన చేస్తే దీనికి కరెక్ట్‌గా అర్థం చెప్పాలంటే, ఎక్కడైతే కొంతమంది వ్యక్తులు ప్రేమపూర్వకంగా, సంతోషంగా నివసిస్తూ ఉంటారో, ఆ విధంగా నివసించేటువంటి కుటుంబం యొక్క మధ్య గల ప్రదేశాన్ని హోమ్ అనవచ్చు. హోమ్ అంటే కేవలం వ్యక్తుల మధ్య గల ప్రేమ. వ్యక్తులంతా కలిసి గుంపుగా ఎక్కడైతే ఉంటారో దానిని మనం హోమ్ అనవచ్చు. ఇది ఒక భావనాత్మకమైన, ఒక భావనతో కూడుకున్న స్థలము. ప్రేమతో నివసించే, సంతోషముతో నివసించే, భద్రతను కలిగించే స్థలాన్ని హోమ్ అంటాము. హోమ్ అనేటువంటిది ఎక్కడైనా ఉండొచ్చు. అది ఊరు కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఎక్కడైనా కొంతమంది వ్యక్తుల యొక్క కలయికతో కూడుకున్న ప్రదేశాన్ని హోమ్ అనవచ్చు. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్ అంటే మన మనుషులు బంధుత్వము, బాంధవ్యముతో మానసికంగా బంధుత్వం కలిగి ఉండి, స్నేహపూర్వకంగా ఉండేటువంటి ఒక గృహమునే హోమ్ అంటారు. క్లియర్‌గా చెప్పాలంటే హౌస్ అంటే భవనము.
హోమ్ అంటే వ్యక్తుల కలయిక. కాబట్టి ఎగ్జాంపుల్‌గా మనం పరిశీలన చేస్తే దిస్ హౌస్ హ్యాడ్ బెడ్‌రూమ్స్. 3 బెడ్‌రూమ్స్ అని అంటాం. అంటే ఈ యొక్క ఇల్లు, ఈ కట్టబడిన ఇల్లు 3 రకాలైనటువంటి బెడ్‌రూమ్స్‌తో ఉంది అని అర్థం. ఐ మిస్ మై హోమ్. నా కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమతో కూడుకొని ఆనందంతో, సంతోషంతో జీవించేటువంటి నా యొక్క కుటుంబ సభ్యుల మధ్య నేను ఉండలేకపోతున్నాను. అక్కడ ఉండడానికి అవకాశం లేక మిస్ అయిపోతున్నాను. ఇది ఒక భావన. అంటే మనుషుల మధ్యలో లేకపోవడం ఒకటి. అటువంటి మనుషుల మధ్య లేకపోవడానికి మనము హోమ్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఐ బిల్ట్ ఎ హౌస్ బట్ మై ఫ్యామిలీ మేడ్ ఇట్ హోమ్. నేను ఒక ఇల్లును కట్టాను. ఇటుకల చేత భవనాన్ని నిర్మించాను. ఆ నిర్మించిన భవనాన్ని హోమ్‌గా మార్చాలంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉండాలి. కట్టిన హౌస్‌ను హోమ్‌గా మార్చడానికి నా కుటుంబ సభ్యులు అందులో ప్రవేశించి నివసించడం జరిగింది. కాబట్టి ఇల్లు నిర్మించడం జరిగింది. ఆ ఇల్లును గృహంగా మార్చాలంటే నా కుటుంబమే అందుకు కారణము. కాబట్టి స్ట్రెయిట్‌గా, డైరెక్ట్‌గా చెప్పాలంటే కట్టిన ఇల్లుని హౌస్ అంటారు. అందులో ఉండే మనుషులను హోమ్ అంటారు. మనుషులు లేకపోతే అది హౌసే. హౌస్ అనేది కేవలం ఒక బిల్డింగ్, ఒక ఫిజికల్ స్ట్రక్చర్. హోమ్ అనేది వ్యక్తులు, వ్యక్తుల యొక్క కలయిక అనేటి డిఫరెన్స్. కాబట్టి హౌస్ వేరు, హోమ్ వేరు. ఈ అర్థాన్ని తెలుసుకొని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. అనేక ధన్యవాదాలతో ఇట్లు మాగంటి పాఠశాల. థ్యాంక్ యూ.